భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుకృత్కరణి. భావం: గోవిందుణ్ణి భజించు, గోవిందుడిని భజించు. ఓ బుద్ధిహీనుడా, గోవిందుడినే భజించు. మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఈ డుకృత్కరణి లాంటి వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవుగాక రక్షించవు. మూఢజహీహి ధనాగమ తృష్ణం కురు సద్బుద్ధిం మానత వితృష్ణం ఎల్లబసే కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. భావం: ఓ మూర్ఖుడా, ధన సంపాదన ఆశ విడిచిపెట్టు. మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండు. నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దానితో సంతోషంగా ఉండు. నారీ స్తనవర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్ మాంసావసాది వికారం మనసి విచింతయ వారం వారం. భావం: స్త్రీల వక్షోజ సౌందర్యాన్ని చూసి మోహావేశం చెందవద్దు. అవి నిజంగా మాంసం, కొవ్వు మొదలైన అసహ్యమైన పదార్థాలతో కూడినవని నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు. నళినీ దళగత జలమతి తరలం తత్వా జీవితం అతిశయ చపలం విద్ధి వ్యాధవ్య మానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. తామరాకు మీద నీటి బొట్టు ఎంత చంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంత అస్థిరమైనది, అల్పమైనది. అంతేకాదు, ఈ మానవ జీవితం అంతా రోగాలతోనూ నాది అన్న మమకారంతోనూ కూడుకున్నట్టిదై సమస్త దుఃఖాలకు అలవాలమైందని తెలుసుకో. తావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజీవతి జర్జయ దేహే వార్తాం కోపిన పృచ్చతి గేహే. భావం: ఎంతవరకు ధన సంపాదన చేయగలుగుతారో అంతవరకే తన వారంతా ప్రేమగా ఉంటారు. దేహం కాస్త సడలిపోయి ఏ పని చేయగల శక్తి లేని వారికైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు, కుశల ప్రశ్నలు కూడా వేయరు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. భావం: ఎంతవరకైతే ఈ దేహంలో ప్రాణం ఉంటుందో అంతవరకే ఇంట్లోని వారు క్షేమాన్ని అడుగుతారు. శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే అతన్ని చూసి భార్య కూడా భయపడుతుంది. బాల్యస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావతి తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మని కోపీసక్తః. మానవుడు బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు. యవ్వనంలో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతూ ఉంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కహ కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః. భావం: నీ భార్య ఎవరు, నీ కుమారుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నీవు ఎవరు, ఎవరికి చెందిన వాడవు, ఎక్కడ నుండి వచ్చావు? ఓ సోదరా, ఆ తత్వాన్ని ఇక్కడే ఈ దేహంలో ఉండగానే ఆలోచన చెయ్యి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భావం: సత్పురుషులతో సాంగత్యం చేయడం వల్ల ఈ ప్రాపంచిక విషయాల మీద సంఘభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం పోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి. గతే కః కామ వికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః. భావం: వయస్సు మళ్ళీపోతే కామ వికారాలు ఉండవు. నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు.